బాణం ప్లేస్ లేదా బోనం అనిపిస్తాను ఆదివాసీ కోరిక సమాజం సమస్త పూర్వపైన ఆదివాసీ శివుడిగా వంశంగా మంచిమణి మధ్య నీరాసు నుంచి దీక్ష తీసుకున్నాం. ఆది మానవులు మొత్తం అంటే ఒక సంస్కారం లేకుండా చెల్లి వదిన అన్నటువంటి సంస్కారం లేకుండా గోత్రాలు పంచి వివాహ వ్యవస్థ మరి ఒక మనిషి ఇలాగా జంగుపై ఆమెకు మేనకోదారు శంభు గౌరాణ దాదా దాదా సార్ అక్కడికి వెళ్ళిపో దాదా అట్లా అట్లా అక్కడికి సైడ్ సైడ్ పట్టణంలో ఆదివాసీ ధర్మగురు మొండి సమాజ ధర్మగురు నీరాసు నేతలు తర్వాత అధికారులు వారందరితో కలిసి ఈరోజు ఒక మంచి వాతావరణంలో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈరోజు నాతో పాటు ఇక్కడ సిద్ధం రామకిషన్ గారు, మౌనీష్ గారు, కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు, అధికారులు, నేతలు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నీరాసుక గారు జయంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము. ఆదివాసీ సంప్రదాయం, ఆదివాసీ సంస్కృతి చాలా పురాతనం, చాలా పెద్దవి. ఇందాక ఇక్కడ ఎవరైతే ప్రీస్ట్ ఉన్నారో వాళ్ళు చెప్తూ వారు యాన్సెస్టర్స్ ఎప్పటి నుంచి ఉన్నారు, వారి యాన్సెస్టర్స్ లీనియేజ్ ఎట్లా ఉంది, వారు ఎవరెవరికి పూజ చేస్తున్నారు. మేజర్గా ఆదివాసీ సంప్రదాయ, ఆదివాసీ సంస్కృతి అంటే నేచర్తో చాలా కలిసి ఉంటుంది, నేచర్తో పాటు ఉంటుంది. మన మధ్యలో ఉన్న ఏవైతే ఎనర్జీస్ ఉన్నాయో ఆ ఎనర్జీస్కి, అది మహిళల ఎనర్జీ కావచ్చు, పురుష ఎనర్జీ కావచ్చు, నేచర్లో ఉన్న ఎనర్జీస్ కావచ్చు, వాటన్నిటికీ పూజ చేస్తూ ఆదివాసీ సంప్రదాయ, ఆదివాసీ సంస్కృతికి మనమందరూ కూడా ముందు తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు వారు నెక్స్ట్ జనరేషన్ కూడా ఏవైతే ఉన్నారో వాళ్ళ ఆదివాసీ పెద్దలు కూడా నెక్స్ట్ జనరేషన్ మధ్యలో కూడా ఇంకా దానిపైన కూడా అవగాహన చేయాల్సిన ఉంటుంది. మొన్ననే మనం చూస్తున్నాము దట్ ఐటీడీ ఆధ్వర్యంలో, జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో మనము నాగోబా జాతర కూడా చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇట్లా ప్రతి ఒక్క ఆదివాసీ సంప్రదాయ సంస్కృతికి సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి 100% సహాయకం కూడా ఉంటుంది. నేను అందరికీ కూడా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా కొన్ని ఆదివాసీ సమస్యలు కూడా మాకు ఆదివాసీ నేతలు మా దృష్టికి తీసుకొని వచ్చి వాటికి వెంటనే స్పందించి కూడా మా ఉన్న ఏవైతే సహాయశక్తి ఉన్నాయో దాంట్లో వెంటనే అప్పటికే కూడా పరిష్కారం చేయడానికి అందరూ కూడా కృషి చేస్తున్నాము. వారందరికీ కూడా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మన జిల్లాలో అడవి ప్రాంతం కానీ, ఎస్టీ పాపులేషన్ కానీ చాలా ఎక్కువ ఉంది కాబట్టి
చాలా రిమోట్ ఏరియాస్లో కూడా వారు ఉంటారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు మనం నెక్స్ట్ అంటే ఇమీడియట్ ఛాలెంజ్ అంటే డ్రింకింగ్ వాటర్ ఛాలెంజ్ కానీ తర్వాత రాబోయే ప్రభుత్వం నుంచి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో వారికి తప్పకుండా ప్రయారిటీ బేసిస్లో వారందరికీ కూడా చేయాలి. అది జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి కృషి చేస్తాము. మళ్ళీ వారందరూ ఆదివాసీ నాయకులకి మాకు మేజర్గా ఈరోజు హిరాసుగా గారు జయంతికి మాకు కూడా పిలిపించేందుకు ఆహ్వానించేందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా ప్రశాంతంగా వాతావరణంలో చాలా ఒక బీఫిట్టింగ్ మేనర్లో ఈరోజు అన్ని కార్యక్రమం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మన రామ్లీలా మైదానంలో కూడా చాలా పెద్ద ఎత్తున గ్యాదరింగ్ చేసి కూడా అందరూ సంప్రదాయ సంబంధించిన యువతులు కానీ మహిళలు కానీ పురుషులు కానీ కూడా వారందరూ ఇంటరాక్ట్ చేస్తారు. కాబట్టి వారందరికీ కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు. అందరికీ కూడా మళ్ళీ ఒకసారి హిరాసుగా గారు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.